సక్సెస్ సక్సెస్ ఏంటి సక్సెస్? ఏంది ఆమెకి పిచ్చి పట్టిందా ఏంటి? ఏం పిచ్చి పట్టిందో ఏంటో మెంటల్ హాస్పిటల్‌లో జాయిన్ చేయాలి. అవ్వా! ఓహ్ గాడ్! నా సబ్‌స్క్రైబర్స్ మీరే అలా అనుకుంటే నేనేం చేయగలను? సక్సెస్ దేని గురించి అంటారా? వాచ్ టైమ్‌లో యూట్యూబ్‌లో వాచ్ టైమ్ పెరగటానికి నాకు యూట్యూబ్‌లో ఎలా కాలిక్యులేట్ చేస్తుందో వాచ్ టైమ్ దొరికేసింది. యెస్. ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఎలా పెడితే యూట్యూబర్స్ మన వీడియో చూస్తారనేది నాకు తెలిసింది. ఎలానో చెప్పమంటారా? ఇప్పుడు మనం ఫస్ట్ యూట్యూబ్‌లో వీడియో పెడతాం గదా! యూట్యూబ్‌లో వీడియో పెట్టేది ఎలా ఉండాలి? జనాలు ఎంగేజ్ అయ్యేటట్టు ఉండాలి. ఎంగేజ్ అంటే మీ వీడియో చూడంగానే ఏయ్! సూపర్! వావ్! నైస్! ఏందిరా ఏం చదువుతుందిరా? సస్పెన్స్‌గా ఉందిరా! కామెంట్‌గా ఉందిరా! ఏందా ఇలా చెప్తుంది అన్నట్టు అలా నోరు తెసినట్టు ఉండాలి మీ వీడియో. అలా గనక మీరు చెప్పగలిగారనుకో సక్సెస్. మీది యూట్యూబ్ వీడియో సక్సెస్ అయినట్టే. సో, మీరందరూ గూడా అలానే పెట్టాలనమాట. ఫస్ట్ ఏం ఫాలో అవ్వాలి? ఎంగేజ్ అవ్వాలి. ఆడియన్స్ ఎంగేజ్ అవ్వాలి. ఇప్పుడు మీ వీడియోకి మీ ఆడియన్స్ ఎంగేజ్ అయ్యారనుకోండి, మీ వీడియో ఎటో వెళ్ళిపోయిద్ది. ఎటో అంటే ఆకాశంలోకి కాదు. ఊరికే భూమి మీదే అలా కొంచెం పైకెళ్ళిద్దనమాట. మీరు పైకి గనక కొంచెం పైకి పోనిచ్చారనుకోండి, యూట్యూబోడు ఇంకొంచెం పైకి పోనిస్తాడు. అలా మన జనాలు వీడియో డిస్టర్బ్ చేయకుండా చూసారో, మన యూట్యూబోడు ఫస్ట్ సెర్చ్‌లో జనాలు ఎవరైతే సెర్చ్ చేస్తారో, ఫస్ట్ సెర్చ్‌లో మనదే పెడతారు మన యూట్యూబ్ వీడియోన. అప్పుడు గనక మనకి వాచ్ అవర్స్ పెరిగిపోతాయి. అలా పెరిగిపోతాయి. యూట్యూబ్ ఎలా ఒకరు ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు సినిమాకెళ్లారనుకోండి, మీకు నచ్చల సినిమా టికెట్ కొన్నాం గదా! మన ఇండియన్స్ ఏంటి వేస్ట్ అవుతుంటే అస్సలు ఒప్పుకోరు. ఫ్రీగా వస్తుంటే వదులుకోరు. అదే యూట్యూబ్ కూడా. ఈ జనాలు గనక మన వీడియోతో ఎంగేజ్ అయ్యారనుకోండి, యూట్యూబ్‌కి తెగ నచ్చిద్ది. అబ్బా! నన్ను వేస్ట్ చేయట్లా, లేకపోతే నా మన వీడియో చూడకపోయారనుకో యూట్యూబ్‌కి నచ్చలేదని పొద్దుగూకులు సెర్చ్ కొడితే యూట్యూబ్‌ని డిస్టర్బ్ చేసినట్టయిద్ది. ఎంతసేపు చూస్తే యూట్యూబ్‌కి అంత నచ్చిద్ది. అందుకని 4000 వాచ్ అవర్స్ అని 1 ఇయర్‌కి కావాలి అని చెప్పింది. యూట్యూబ్ కాలిక్యులేషన్ కూడా పట్టుకొచ్చేసాను. మనకి 4000 వాచ్ అవర్స్ కావాలి కదా! ఓకే. మీకు కనిపిస్తుందా? కనిపియపోతే నేను క్లియర్‌గా చూపిస్తాను. ఇదిగోండి చూపిస్తా చూడండి. ఇదేందనుకుంటున్నారా? 4000 వాచ్ అవర్స్ గదా మనకి. దాన్ని 60 మినిట్స్‌లో కన్వర్ట్ చేసుకుంటే 2,40,000 మనకి ఇంప్రెషన్ మన వీడియో గనక ఫస్ట్ 24 అవర్స్‌లో మన వీడియోని మీకు ఫ్రెండ్స్‌కి ఎవరికైనా పంపించారనుకో ఇంప్రెషన్ పెరిగిద్ది. అప్పుడు క్లిక్ త్రూ అప్పుడు వీడియోని కూడా ఇంప్రెషన్ పెరిగితే వీడియోని కూడా యూట్యూబోడు సపోర్ట్ చేస్తాడు. ఇంకా కొంతమందికి పంపించాలనుకుంటారు. అది ఇంప్రెషన్ అంటే. సీటీఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. మన థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేస్తారు గదా! యూట్యూబోడు మన ఇంప్రెషన్ బావుంటే ఫస్ట్ 24 అవర్స్‌లో వాడికి కనీసం 1,00,000 మెంబర్‌కి పంపించిన ఇంప్రెషన్ మనదెంత ఉంటది? 1.1 ఇంప్రెషన్ పంపించిన కానీ సీటీఆర్ ఎంతుంటది? 2-3% ఉంటది. అంటే 1,00,000 మెంబర్స్‌కి పంపిస్తే 2-3% ఉంటది మన ఇంప్రెషన్. అందులో యావరేజ్ టైమ్ ఎంత కనీసం 8 మినిట్స్ పెడితే దాంట్లో 2 మినిట్స్ చూస్తారు జనాలు మన వీడియో బోర్ కొట్టి. అదిగో 2 మినిట్స్‌ని 30 మెంబర్స్ చూసారనుకో మనకి 60 మినిట్స్ వస్తది. 60 మినిట్స్‌ని కాలిక్యులేట్ చేసుకుంటే 1 అవర్. అలా యూట్యూబ్ అనేది అలా కాలిక్యులేట్ చేస్తుంది. 4000 ఇంటూ 60 మినిట్స్ 1 అవర్‌కి 2,40,000 ఇంప్రెషన్. ఫస్ట్ వీడియో పెట్టంగాల్నే ఇంప్రెషన్ 24 అవర్స్‌లో బాగుండాలి. అంటే నీ ఫ్రెండ్స్‌కి ప్రమోషన్స్ సోషల్ మీడియా అన్నిట్లో చేయండి. ఫస్ట్ వీడియో పెట్టంగాల్నే మంచి కంటెంట్ ఎతకండి. అది ఇంప్రెషన్ పెరిగిందనుకో యూట్యూబ్ ఇంకా ఇంప్రెషన్ పెంచుతాడు. దాంట్లో కొంచెం ఇంప్రెషన్‌లో కొంతమంది క్లిక్ త్రూ రేట్ ఉంటది. అంతే 1,00,000 ఇంప్రెషన్ ఉంటే 1,00,000 మంది చూస్తారని కాదు. కొంతమందే చూస్తారు. దాంట్లో 2%లో కూడా యావరేజ్ 2 మినిట్సే చూస్తారు. ఏవీజీ అంటే యావరేజ్ టైమ్ అని, సీటీఆర్ అంటే క్లిక్ త్రూ డేట్ అని. అంటే క్లిక్ త్రూ డే యావరేజ్ 2 మినిట్స్ చూసారనుకో 30 మెంబర్స్ 2 మినిట్స్ ఇంటూ 30 వ్యూస్ 60 మినిట్స్. 60 మినిట్స్‌ని ఎట్లా 1 అవర్ కాలిక్యులేట్ చేస్తే. అట్లా అనమాట.
చూసారా? యూట్యూబ్ వాడిని డిస్టర్బ్ చేయకుండా ఉండటమే కావాలి. మన వీడియోని హైలైట్ చేయటం. యూట్యూబ్ ఆల్గారిథం అలా ఉంది. ఎంతమంది బాగా ఫస్ట్ టైమ్ 2, 3 మినిట్స్ చూసారో ఇంప్రెషన్ పెరిగిందనుకో మన వీడియో స్టార్టింగ్ పెట్టగానే యూట్యూబ్ అలా 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 పెంచేసుకుంటూ పోతాడు. ఇదే మనకి ఫార్ములా అనమాట. సో, మీకు అర్థమైందా? ఎలా వీడియో పెట్టగానే హైలైట్ ఎలా చేయాలో అర్థమైంది కదా! మీకేమైనా డౌట్స్ ఉంటే నన్నే అడగాలి. వేరే వాళ్ళు అడిగారంటే నేను అస్సలు కూరుకోనమ్మా. నేను చాలా ఫీల్ అవుతాను. ఓకేనా? వేరే వాళ్ళని అస్సలకి అడగకూడదు. నన్నే అడగాలి వాచ్ టైమ్ గురించి. నన్ను సిస్టర్ అని పిలిస్తే చాలు ఎవరైనా సరే. నో ప్రాబ్లమ్. నేను ఎలా నెక్స్ట్ బయటికెళ్ళి లైవ్ స్ట్రీమ్‌లో ఏం పెట్టాలా అని బాధపడుతున్నారా? వేరే వాళ్ళని పెడితే నన్నెందుకు పెట్టావురా? నన్ను కొడతారు. మళ్ళీ ఒక అమ్మాయి ఇంకొకళ్ళని పెడితే ఇంకో కొట్టు చూపిస్తే నాకు కొట్టు చూపిస్తావా అని అంటారు లైవ్ స్ట్రీమ్‌లోకెళ్తే. ఓహ్! ఇలా అయితే మనకు కష్టమే. లైవ్ స్ట్రీమ్‌లో కూడా మనకి ప్రాబ్లమ్ లేకుండా ఎలా వీడియో 1 అవర్ పెట్టుకోవాలో నేను చెప్తాను వాచ్ అవర్స్ పెరగటానికి. నా వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కామెంట్ చేయకపోయారో గుద్దుతా. కామెంట్ చేస్తారా? గుద్దమంటారా? ఓకే. బాయ్ బాయ్. నా సబ్స్క్రైబర్స్ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ బాయ్. సీ యూ. టాటా.